ఆర్ యు రెడీ? యేసయ్యా సైలెంట్గా ఉండకయ్యా. చెప్పండి, యేసయ్యా సైలెంట్గా ఉండకయ్యా. ఇప్పుడు చెప్పే మాట పెళ్ళి కాని వాళ్ళకి అర్థం కాదు, పెళ్ళైన వాళ్ళకి బాగా అర్థమైద్ది. ఒక్కోసారి భార్య మాట్లాడుతూ ఉంటుంది, భర్త మౌనంగా ఉంటాడు, ఆమెకి బీపీ పెరిగిపోద్ది. ఎంత మాట్లాడినా ఉప్పు స్తంభంలో ఉంటాడట నువ్వా. ప్రపంచంలో ఏది సాధించలేరు తెలుసా? సైలెంట్గా ఉండటం ఎవరు సాధించలేరు. యేసయ్యా నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది. యేసయ్య సైలెంట్గా లేడు, సిలువలో సైలెంట్గా లేడు. ఆయన రక్తం కారుస్తున్నాడు, పాప క్షమాపణ ఇస్తున్నాడు, శాపం తొలగిస్తున్నాడు, దేవుణ్ణి మనిషిని కలుపుతున్నాడు, ఉభయుల మధ్య ఉన్న గోడను పగలగొడుతున్నాడు, ఆలయ తెరను చింపుతున్నాడు. సమాధిలో ఉండగా డెడ్ బాడీ ఏముంది? శవ శరీరం మాత్రమే ఉంది. సమాధిలో తన ఆత్మ పాతాళానికి వెళ్తుంది. సాతానుగాడి తలను చెదగా కొడుతున్నాడు, చెరను చెరగా పట్టుకొని బయట తీసుకొస్తున్నాడు. సిలువలో కూడా సైలెంట్గా లేడు, మూడో రోజు తిరిగి లేచినా కూడా సైలెంట్గా లేడు. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏలియా ఆహాబుని చూసి అన్నాడు, నేను చెప్పేదాకా వర్షమైనా మంచు అయినా పడదు. వర్షం మంచు పడపోతే మనకేముండదు, ఆహారం ఉండదు. మరి ఏలియా గతో, ఏలియా కోసం కెరీతు వాగును, ఏలియా కోసం కాకోలమును. దేవుడు ఎలా లేడు? దేవుని మాట విన్న నువ్వు, దేవుడు సైలెంట్గా లేడు. కెరీతు వాగులో నీళ్ళు ఆగిపోయినాయి, కాకోలం ఆగిపోయింది, సైలెంట్గా లేడు. సీదోను ప్రాంతంలో ఉన్న సారేపాతు విధవరాలతో పోషించాడు. అక్కడ మార్గం అయిపోతే నెక్స్ట్ మార్గం తెరిచాడు, నెక్స్ట్ మార్గం తెరిచాడు. దేవుడు సైలెంట్గా లేడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కొమ్ము ఏంటండి గొప్ప విశేషం. సౌలుని దేవుడు, సౌలుని సౌమేల్ ప్రవక్త అభిషేకించడానికి వెళ్ళినప్పుడు నూనె దేంట్లో పోసుకుని వెళ్ళాడు? బుడ్డిలో. ఏంటి దేంట్లో? బుడ్డి పగిలిపోద్ది. అలాగే ఆయన మధ్యలో ఆగిపోయింది. కానీ దావీదుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దేంతో? కొమ్ముతో. రాళ్ళరెక్కిన కొమ్ము విరగదు. నూనె అభిషేకం పడింది ఎవరి మీద? దావీదు మీద నూనె అభిషేకం పడింది. అంతే. పడితే స్టార్ మారిపోద్ది అనుకున్నాడు ఆయన, మారలా. మళ్ళా అనుకున్నాడు. దేవుడా అదేదో నూనె పడిద్ది అనుకున్నా తండ్రి, నూనె పడింది. కానీ నూనె పడినా మన బతుకు మాత్రం మారట్లా. కానీ దేవుడు సైలెంట్గా లేడు. అభిషేకింపబడిన వ్యక్తి దాక్కొని కూర్చున్నాడు. దేవుడు నీకు తెలుసు, వాడి కన్నా నేను తలంత కలిగిన వాడిని, కానీ మూలపడ్డావు. దేవుడు నీకు తెలుసు నేను ఆ వ్యక్తి కన్నా సమర్థుడని. నీ గర్వం కాదది, కానీ నేనేంటి ఇలా దాగబడి ఉన్నా? దేవుడు. రాత్రి పగల కష్టపడుతున్నా, నా మేము మూలపడ్డున్నా. దేవుడు సైలెంట్గా లేడు. నీ పని మీదే ఉన్నాడు, నీ పని మీదే ఉన్నాడు, నా పని మీదే ఉన్నాడు. ఒకరోజు దేవునితో అడిగా, ఇంతమంది ఉంటే నా పని మీద ఉంటావేంటాడు. ఏమంటే ఎంతమంది ఉన్నామండి ఏసేక రూపాలన, ఇంతమందికి అంటే మన పని మీద ఉన్నాడంటే అర్థం ఉందా? నేను దేవునితో అన్నా, ప్రభువా ఇంతమంది కోట్ల ప్రజలు ఉంటే నా పని మీద ఉంటానంటావేంటయ్యా? నేను అన్నా, దేవా వాళ్ళని పట్టించుకున్నాక మళ్ళా నా ట్రిప్ వచ్చేటప్పటికి ఎప్పుడైద్దో నాయన. దేవుడు అన్నాడు, అది నీ మైండ్ నాన్న, అది నీ మైండ్లో అర్థం చేసుకోకు, నేను చెప్తున్నా నేను అన్నాడు. చెప్పు డాడీ అన్నా. చచ్చిబాబు ఎండ్రా నాన్న అన్నాడు. ఏంటని డాడీ అన్నా. ఏంటన్నా అన్నగానే అన్నాడు, నేను విజయవాడలో ఉన్నా ఇప్పుడు. ఇదే టైంలో పాల్యాంగిచో గారి చర్చిలో ఉన్నాడు ఆయన, ఇదే టైంలో హైదరాబాద్లో ఉన్నాడు ఆయన, ఇదే టైంలో బెంగళూరులో ఉన్నాడు ఆయన, ఇదే టైంలో నైజీరియాలో ఉన్నాడు ఆయన, ఇదే టైంలో అనేక చోట్ల ఉన్నాడు. ఎక్కడంత వాస్తవం ఉన్నాడండి, అక్కడంత వాస్తవం. అదే దేవుడు ఒక్కొక్కళ్ళకి అలా పర్సనల్గా ఉన్నాడు ఆయన. నీ పని మీదే ఉన్నాడు ఆయన, నీ వివాహ పని మీదే ఉన్నాడు, నీ వ్యాపార పని మీదే ఉన్నాడు, నిన్ను పైకి తీసుకుని వచ్చే పని మీదే ఉన్నాడు, నీ కుటుంబాన్ని కట్టే పని మీదే ఆయన ఉన్నాడు. ఆయన ఎలా లేడు? సైలెంట్గా లేడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక మామ ఇలా ప్రార్థన చేసింది. దాదాపు ఆమెకి 65 సంవత్సరాలు. వాళ్ళ భర్త గారు చనిపోయారు. మా మొక్కతే మిగిలింది. కొడుకు కోసం ప్రయాణం చేసి కొడుకు మారలా. పాశ్చాత్య దేశం, వెస్టర్న్ కంట్రీస్ కదా, 18 సంవత్సరాలు వదిలిపెట్టేస్తారు. ఎన్ని సంవత్సరాలకి? 18 సంవత్సరాలకి వదిలిపెట్టేస్తారు. వాడు బయటికి వెళ్తాడు. అప్పుడప్పుడు ఫాదర్స్ డే అప్పుడు కనబడతాడు, మదర్స్ డే అప్పుడు కనబడతాడు. వెళ్ళిపోయి బయటికి వెళ్తాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, చదువుకుంటాడు. ఆ చదువుకున్న కాలేజీలో ఎవరన్నా అబ్బాయి పరిచయం అయితే, అమ్మాయి పరిచయం అయితే, డాడీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసేయండి, అంతే. పరిశుద్ధ ప్రభా, పెళ్ళి అయిపోదు, వచ్చేపోదు. పాపం వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. హాహా, అలాగైతే ఎంత బాగుండన్నాయా అన్నట్టుగా. పాపం బాధపడకండి. ఆ పద్ధతి కన్నా మన పద్ధతి సూపర్. ఆర్ యు రెడీ? అలా దారి తప్పి తిరిగాడు కొడుకు. ప్రార్థన చేసి చివరాఖరికి కొడుకు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అమ్మ, వృద్ధాప్యంలో ఉన్న అమ్మ కుమారుని చూడడానికి చెరసాలకు వెళ్ళింది. బార్స్ వెనకాల ఉన్నాడు, ఒక్కొక్క రాడ్లు ఉన్నాయి. ఆ 2 చేతులుంచి కొడుకు నుదుటిని ముద్దు పెట్టింది. ఏంట్రా ఈ పని, ఎప్పుడు మారుతావు అని అమ్మ ఏడుస్తుంటే ఈ చొక్క కన్నీరు కూడా రాలట్లా. అమ్మతో అన్నాడు, అమ్మ నువ్వు ఎంతకాలం ప్రయాణం చేసావు, నీ దేవుడు ఏమైనా చేశాడా? తాగుడు మానిపించాడా నీ దేవుడు? డ్రగ్స్ మానిపించాడా నీ దేవుడు? నీ దేవుడు నన్ను చెరసాలకు రానికుండా చేశాడా? నువ్వు కాదు కదా, మీ దేవుడు కూడా నన్ను మార్చలేడు. అమ్మంది, ఇప్పుడు కూడా నీకు పొగరు తగ్గలేదురా. వచ్చేసింది ఇంటికి, ఏడవటం ప్రారంభించింది. దేవుడా, నేను చచ్చిపోయే లోపల నా కొడుకు బైబుల్ పట్టుకొని చచ్చికొత్తే చాలయ్యా. తోటి విశ్వాసం అనేవాళ్ళంట, యేసయ్యా మా ప్రార్థన ఆలకించకపోయినా ఈ మామ ప్రార్థన ఆలకించు దేవుడా, ఆమె కన్నీరు మేము చూడలేకపోతున్నాం. చెరసాలలో ఈ యవనస్తుడు, ఈ మధ్య వయస్కుడిలో ఉన్న సమయంలో చెరసాల్లో ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క టీవీ ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్లో 70 మంది ఉంటారు. దాంట్లో సీనియర్ ఉంటాడు, 15 సంవత్సరాలు. అందరూ ఆయన ఏమనాలా, అన్నా అనాలా. అది నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. రాజకీయంలో అన్నా, చెరసాల్లో అన్నా, చర్చిలో అంతా అన్నా. రాజకీయం, చెరసాల, ఆత్మీయ. ఈ కుర్రోడు కొంచెం బాగా 70 మంది కన్నా మంచి నాటి, ఈడే లీడర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఉన్నాడుగా 15 సంవత్సరాల నుండి సీనియర్ సిటిజన్షిప్. ఆయన ఏమన్నాడంటే రిమోట్ తీసుకొని నొక్కాడంట సినిమా పాటలు అంటానికి. అక్కడ లీడర్ ఉన్నాడుగా, ఏమైనా ఇల్లు అనుకుంటున్నావా, నేనున్నాను ఇక్కడ, ఎవరిని అన్న ఉన్నాడు ఇక్కడ అన్నాడు. అంటే అదేంటన్నా నేను చేయకూడదా, నేను చెప్పినట్టు అన్నాడు. ఆయన కావాలని ఏం చేశాడు తెలుసా, దేవుని వాక్యం ఛానల్ పెట్టాడు. ఆ దేవుని వాక్యం ఛానల్ పెడితే ఆ వాక్యం విన్నాడు. ఏమన్నాడు గడి చెప్పండి? ఆ వాక్యం విన్నాడు. వాక్యం వింటాం ఆలస్యం, మోకాలుంచి నన్ను క్షమించు దేవా, మా అమ్మ దేవుడా, నువ్వు నా దేవుడు అయ్యా, నన్ను బయటికి లాగయ్యా. అమ్మతో అన్నాడు, నువ్వు కాదు కదా, మీ దేవుడు కూడా నన్ను మార్చలేడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి ఎలాగొచ్చాడు తెలుసా, నైస్గా క్రాప్ చేయించుకొని మొత్తం క్లీన్ షేవ్తో వెళ్ళి బైబిల్ పట్టుకొని వెళ్ళగానే అమ్మ దగ్గరికి విశ్వాసిగా ఒక పాస్టర్గా వెళ్ళాడు. అమెరికా దేశంలో ఒక స్టేట్లో 10,000 మంది విశ్వాసులకు సంఘ కాపరిగా దేవుడు మార్చాడు. వాళ్ళమ్మ వాళ్ళ కుమారుని పక్కన పెట్టి ఆ బాబు భుజం మీద చేయేసి ఒకే మాట అంది, నా కుమారుడు అన్నాడు, నీ ప్రార్థన కాదు కదా, నీ దేవుడు కూడా నన్ను మార్చలేదని. నా దేవుడు ఏం చేస్తున్నాడు అనుకున్నా, కానీ నా దేవుడు సైలెంట్గా లేడు. ఈ రోజున కన్నీరు మున్నీరైపోయి మొక్కలైపోయి ఏం చేస్తున్నాడు నా దేవుడు అనుకున్నావు. నా దేవుడు సైలెంట్గా లేడు, మన దేవుడు సైలెంట్గా లేడు.
ఎలోయి ఎలోయి లామా సబక్తాని, సైలెంట్గా లేడు. అక్కడ కూడా అద్భుతం చేస్తున్నాడు. సిలువ మీద కూడా అద్భుతం చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున అద్భుతం చేస్తున్నాడు.